చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎన్నో కలలతో తమ జీవితాన్ని స్టార్ట్ చేశారు. అయితే వారి ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నవదంపతులు మిస్ అయ్యారు. వీరిద్దరూ దుర్ఘటనలో మరణించినట్లు సమాచారం అందుతోంది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, నామాల శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్ రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుకను చేద్దామని నిర్ణయించుకున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్లో నివసిస్తూ కార్మికులుగా సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్న నిఖిల్, శ్రీరమ్య సోమవారం విధులకు హాజరైన వేళ ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక మరోవైపు సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ శబ్దంతో జరిగిన పేలుడు కారణంగా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య గంటకు పెరుగుతూ ఉండగా దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి కూలిన భవన శిథిలాల్లో పలువురు చిక్కుకొని మృతి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా సాధ్యపడట్లేదు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.